కోహిర్లో విషాదం చోటు చేసుకుంది. కొత్తగా కడుతున్న చర్చిలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపడిపోయింది. ఈ ప్రమాదంలో 4 కార్మికుల పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుని ఉండటంతో వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చర్చి నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో విషాదం చోటు చేసుకుంది. కొత్తగా కడుతున్న చర్చిలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపడిపోయింది. ఈ ప్రమాదంలో 4 కార్మికుల పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు చిక్కుకుని ఉండటంతో వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చర్చి నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైట్, సంగారెడ్డి జిల్లా కోహిర్లో జరిగిన సంఘటనకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, అసలు ఘటన ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలోని మెథడిస్ట్ చర్చి నిర్మాణంలో భాగంగా అయితే స్లాబు ఒక్కసారిగా కుప్పకూలి ప్రమాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నిర్మాణంలో దాదాపు 20 మంది కూలీలు అయితే పనిచేస్తున్నారని మనకు సమాచారం అయితే ఉంది. అయితే ఈ ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలడంతో 4 పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే మరో 8 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ యొక్క ఎవరైతే 4 పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా మిగతా వారిని అయితే జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి. అయితే ఈ చర్చి నిర్మాణంలో శిథిల వ్యవస్థలో మరో 4 కూలీలు కూడా ఆ యొక్క శిథిల వ్యవస్థలో చర్చిల్లో చిక్కుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అంటే వీరంతా, ఈ కూలీలంతా కూడా యూపీకి చెందిన వారికి అయితే గుర్తించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా మనకు తెలియవలసి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాము.